మీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి, అయితే మగోళ్ళు లేకపోతే ఆడోళ్ళు. ఇవాళ ఈ 10 మంది పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏ లింగమో వాళ్ళకి తెలియదు. నువ్వు కాంగ్రెసా బీఆర్ఎస్ చెప్పురా భయ్ అంటే ఆడనేమో కాంగ్రెస్ అట, నియోజకవర్గంలో స్పీకర్ కాడికి రాగానే బీఆర్ఎస్ అట. నేను అడుగుతున్నాను, నువ్వు నీ నిజంగా బీఆర్ఎస్ అయితే మరి ప్రేమ్ గౌడ్ ఇక్కడ జాయిన్ అవుతావు, నువ్వే ఆడున్నావు. బీఆర్ఎస్ అయితే ఇక్కడ ఉండాలా లేదా? నువ్వు మరి ఏడున్నావు? ఈ బతుకు అవసరమా? 4 సార్లు గెలుపుతుంది, 40 సార్లు గెలుపుతుంది. పెద్దలు చెప్తారు, పంది 100 ఏళ్ళు బతికింది దానికంటే నంది 4 ఏళ్ళు బతికింది అనేమాట. పంది లెక్క 100 ఏళ్ళు బతికిన దానికంటే నంది లెక్క 4 ఏళ్ళు బతికినా చాలు. ఇప్పుడు జీవితం అంతా అందరం చస్తాం ఏదో ఒక రోజు. బతికిన 4 ఖదర్తో బతకాలి. చచ్చిపోతే కూడా మంచివాడు చచ్చిపోయిండు అనాలి, చచ్చిపోతే ఈ బద్మాషిగాడు చచ్చిపోయిండు నయం అనుకుంటే కష్టం. గట్లుండాలి. కానీ నేను అడుగుతున్నా, ఇదేంది నాకు అర్థం కాదు. ఏం అభివృద్ధి ఆశించిపోయినావు నువ్వు? రాజేంద్ర నగర్ ఏం చేసిండు? మెట్రో రైలు మేము గచ్చిబౌలి నుంచి శంషాబాద్కు మెట్రో రైలు మంజూరు చేయడమే కాదు, టెండర్ కంప్లీట్ చేసినాం, పైసలు మొత్తం పోగు చేసినాం, టెండర్ పూర్తయింది. L&T అనే కంపెనీ ఏదైతే మెట్రో కట్టిందో వాళ్ళకే వర్క్ వచ్చింది. సరిగ్గా ఈ పాటికి 2 ఏళ్లలోనే పని పూర్తయి ఈ పాటికి చుక్చుక్ రైలును ఉరుకుతున్నాయి మీ కాడికి. ఎందుకంటే మీ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ లేదు, భూసేకరణ లేదు. మంచిగా ORR పక్కెంబడినే తీసినాం తొవ్వ కూడా, అందులోకెళ్ళే పెడితే అయ్యిపోతుండే. ఈ పాటికి 18 నెలలు ఒడిచిపోతుండే, ఈ పాటికి మీకు రైలు కనబడుతుండే. ఈ రైలు రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖుడు అంటే ఆయనకు తెలియదే అర్థం కాదు, చెప్తే ఈనాడు. ఆయనకు నేను చెప్పిన అసెంబ్లీలో కూడా, అయ్యా నీకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు, అది ఎయిర్పోర్ట్కు రైలు అంటే ఎయిర్పోర్ట్కు పోయేటోడు ఎక్కడరా అయ్యా, మధ్యలో నర్సింగ్ ఉంటుంది, బద్వేలు ఉంటుంది, మధ్యలో బండ్లగూడు ఉంటుంది, ఆడ ఉండేటోళ్ళు ఉంటారు, ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు ఇటు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వాళ్ళు కూడా ఎక్కుతారా నాయన, ఓన్లీ ఎయిర్పోర్ట్కి పోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేటోళ్ళు రారు అని చెప్తే మెమ్మెమ్మే బెబ్బెబ్బే తెలియదు పీకదు. అంటే గింత అన్యాయమా? రాజేంద్ర నగర్ నియోజకవర్గం బాగుపడుతుందంటే నీకెందుకు బాధ? ఆయనకి ఎవడో చెప్పిండంట రేవంత్ రెడ్డికి, నా భూములు ఉన్నాయంట అందుకోసం నేను రైలు వేసుకున్నా అంట. ఏం చెప్పాలి ఇంకా ఆయన గట్లా ఆలోచిస్తే? దయచేసి నేను మిమ్మల్ని మీకు రిక్వెస్ట్ చేసేది మీ అందరికి కూడా, మనము ఆలోచించుకోవాల్సింది ఒకటే. ఇవాళ పదవులు వస్తాయి పోతాయి, అధికారం కూడా వస్తుంది పోతుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాం అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ ప్రజలు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే, రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే, చంద్రబాబు నాయుడుని గుర్తు చేసుకుంటున్నారు అంటే, ఆ రోజు వాళ్ళు చేసిన పనులు ఇంకా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి యాద్ చేసుకుంటున్నారు. నేను రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, ఇంకా 3 ఏళ్ళు నీకు పదవి ఉన్నది, ఏమైనా ప్రజలు గుర్తు చేసుకునే మంచి పనులు చేయి. చేసిన మోసం సాలు, పాలన మీద దృష్టి పెట్టు, 6 గ్యారెంటీల అమలు మీద దృష్టి పెట్టు. మహిళలకు చెప్పినావు 2500 ఇస్తాను ఇయ్యు, ముసలోళ్ళకి చెప్పినావు 4000 ఇస్తాను ఇయ్యి, స్కూటీలు అన్నావు, విద్యా భరోసా కార్డులు అన్నావు, ఫీజులు ఇస్తా అన్నావు, 12,500 ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ పెట్టినావు. మంచి పనులు చేయి.